నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాడు ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పూజలు. అసెంబ్లీ చీఫ్ విప్ ఆంజనేయులకు శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో విశిష్టమైనదని, కార్తీక పౌర్ణమి అయిన కార్తీక శుక్రవారం సందర్భంగా పట్టణంలోని పలు శైవ క్షేత్రాలు భక్తులతో శివనామ స్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారుజాము 2 గంటల నుండి పౌర్ణమి గడియలు మొదలవడంతో భక్తులు శివాలయాలకు చేరుకుని పలు రకాల అభిషేకాలు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని పాత శివాలయం, ఎన్ఎస్పి కాలనీలోని శ్రీ లలితాంబిక సోమేశ్వర స్వామి తదితర దేవాలయాల్లో వేకువజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకుని ఒత్తులు వెలిగించి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని పెదకంచెల గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని ఎంపీపీ స్కూలు, అంగన్వాడీ స్కూల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ మరియు నోట్ పుస్తకాలు, కుర్చీలు, బల్లలతో పాటు స్కాలర్షిప్ల పంపిణీ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గుమ్మా శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎంఈఓ సయ్యద్ జఫరుల్లా మాట్లాడుతూ రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక గ్రంథాలయం కేంద్రంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి బద్రీనాయక్ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వారోత్సవాలు ముగింపు రోజున బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గీతంస హై స్కూల్ ప్రిన్సిపల్ అనురెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం రవికుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 26,000 పుస్తకాలు, 7 దినపత్రికలు, 2 మ్యాగజైన్స్, రకరకాల పుస్తకాలు వస్తుంటాయి. కాంపిటేటివ్ సంబంధించిన పుస్తకాలు మొత్తం మన గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవ్వాల్సిన పుస్తకాలన్నీ మన గ్రంథాలయంలో తీసుకురావడం జరిగింది. ఈ కాంపిటేటివ్ పుస్తకాన్ని మీకు తెలిసిన వెళ్ళి మీ అన్నవాళ్ళు కానీ పెద్దలు అంటే ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి ఈ విషయం మీకు తెలియపరచాలి కాబట్టి నేను తెలియపరుస్తున్నాను. వెళ్ళి పలానా చోట మన లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీలో మనకు కావాల్సినటువంటి కాంపిటేటివ్ బుక్స్ అన్ని ఉన్నాయని మేము ఆల్రెడీ పేపర్ కూడా ఇచ్చాము స్టేట్మెంట్. అయినా కూడా కొంతమందికి చేరి ఉంటుంది, కొంతమంది చేరి ఉండకపోవచ్చు. ఈ అవకాశాన్ని మనకి ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది నా అమౌంట్ కాదు, సార్ అమౌంట్ కాదు, ఎవరి అమౌంట్ కాదు. లైబ్రరీ కోసం ఒక వ్యక్తిని ఇక్కడ ఉంచోబెట్టి అలాగే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు తెచ్చి వాటిని చదువుకునే వాళ్ళని మనం చదువుకునే వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. వాళ్ళు వచ్చి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లో మీరు గొప్పగా చదువుకొని ఇలాంటి లైబ్రరీ గురించి సందర్శించి పలానా లైబ్రరీలో చదువుకున్నాను, ఆ లైబ్రరీలో చదువుకోవడం వల్ల నాకు ఇలా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అంతకుముందు మనం చేసిన రోజంటి శివశంకర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు మన నసరాబాద్ లైబ్రరీలో చదివి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారని మాకు ఒక ప్రాంగణంలో చెప్పడం మాకు చాలా గర్వకారణం ఉంది. అంటే లైబ్రరీలో చదివి నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. ప్రతిరోజు నేను ఉదయం 8 గంటలకు వెళ్తాను, 10 గంటల లైబ్రరీలో ఉంటాను.
అయిపోయిన తర్వాత నేను నా పనిలోకి వెళ్తానని చెప్పి చాలా గర్వంగా చెప్పారు. ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తుంది. అందుకోసం మేము మీకు తెలియపరుస్తున్నాను. ఇలాగ చదివారు 100 మందిలో ఇద్దరైనా లైబ్రరీ చదివి గొప్పవాళ్ళు అయ్యారంటే అది మనకు చాలా సంతోషమైన విషయం. అలాగే మేము లైబ్రరీ సమయము ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు. ప్రతి శుక్రవారం మరియు 2వ శనివారం సెలవు. మిగతా రైస్లో అన్నింటిలో లైబ్రరీ క్లోజ్ లోనే ఉంటాయి, ఓపెన్ లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సందర్శించవచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇస్తాము. మీకు కావాల్సిన బుక్స్ తెప్పించే అవకాశం కూడా ఉంది. అన్లిమిటెడ్ బుక్స్ అనే ఒక లిస్ట్ కూడా ఉంది, దీని వెనకాల ఉంది, అది కూడా మీరు చెప్తాను. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని, అలాగే మీరు వెళ్ళి మీ తోటి విద్యార్థులకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాగే ఈ గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటూ, ప్రత్యేకంగా నేను గీతం ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే తెలుగు సార్ గారికి, అలాగే రిటైర్డ్ హెచ్ఎం గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. Happy day for you all here. So you can see the sky. Sky without stars and sun, there is no sky. In the same way, world. Without world, in the world, people are not there. It is a waste of world. Likewise, it is in the society, if there is no library, we cannot develop our knowledge. So that is the thing where we are come here to celebrate 57th National Library Days here at Vinukonda function hall here. So Badrinath sir invited me, and he is the chief guest, and Ravi Kumar sir and Anil sir. So we are all here to encourage you all. What are the uses of the library? First we have to find out where the library. If you have a knowledge of improving knowledge, you will go for the library. So library is a good place for us, where can we learn more of our knowledge, improve our knowledge. Especially students at this age, you are more of the talents and more of the reading, more of the writing skills to be improved by the libraries. So that's why they are providing all of you, so you can make use of, and tell your friends also what are the uses of the library, where the library is located in Vinukonda especially. So because it is interior area, so you can tell your friends also where the library is located and the uses of the library. మనలోని చీకటిగలపాలెం గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న సుబ్బారావును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 8 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా అనధికారికంగా గ్రామంలో మద్యం అమ్మకాలు చేస్తే సమాచారం రాబడిన మేరకు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. పట్టణంలోని ఎన్ఎస్పి కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి ఎన్ఎస్పి కాల్వకు 2 వైపులా పిచ్చి మొక్కలతో నిండి ఉందని, అధికారులు చెట్లను తొలగించి కాలువలను శుభ్రపరచాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కాలువ నుండి వస్తున్న నీరు క్రింద ఉన్నటువంటి గ్రామాలైన కోటప్ప నగర్, పెదకంచెర్ల, ఏనుగుపాలెం తదితర గ్రామాలకు నీరు వెళ్తాయని అధికారులు గమనించి కాలువలకు మరమ్మతులు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్ గా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఎన్నిక కావటం ఎంతో సంతోషకరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించిన వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కాట్ల సుబ్బయ్య, గర్నపూడి ఈశ్వరయ్య, వినుకొండ నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కట్టెంపూడి బర్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుద్దాం.